సోమవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా రోడ్డు రవాణా సంస్థలో విధులు నిర్వహిస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులు 13 మందికి గ్రామ వార్డు సచివాలయాల్లో మరియు ప్రిజన్స్ శాఖలో, అలాగే 9 మందికి జిల్లా పంచాయతీ శాఖలో, 4గురికి జూనియర్ అసిస్టెంట్లుగా, 5గురికి బిల్ కలెక్టర్లుగా కారుణ్య నియామక ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజతో కలిసి అందించారు. నిబంధనల మేరకు వారికి కేటాయించిన శాఖల్లో డ్యూటీకి రిపోర్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ వారికి సూచించారు. కారుణ్య నియామకం పొందిన అభ్యర్థులు ఉద్యోగ బాధ్యతతో పాటు కుటుంబ సభ్యుల బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, జెడ్పీ సీఈఓ జ్యోతి బసు, డిఆర్డీఏ డ్వామా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లు విజయలక్ష్మి, శంకర్ ప్రసాద్, డిపిఓ బివి నాగసాయి కుమార్, ఎస్సీ పంచాయతీరాజ్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.